హాయ్ చిల్డ్రన్, మనకి 5th లెసన్ వ్యక్తిత్వం అయిపోయింది కదా. ఇప్పుడు 6th లెసన్కి వద్దాం. ఇక్కడ నుంచి అన్ని లెసన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, మనకు అక్కర్లేదు, ఏం టెన్షన్ పడద్దు. 6th లెసన్ నేను సింపుల్గా థీమ్ ఏంటనేది చెప్తాను, మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. 6th లెసన్ గైడ్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 29 సారాంశాల్లో. ట్వంటీ 27లో లెసన్ పేరు ఉంది, జేమ్స్ బాండ్ ఇలాహాబాద్ మే. ఈ లెసన్తో మనం ఆపేద్దాం, మనకు టైం ఇంకా సరిపోతుంది. ఈ 6 లెసన్స్లో మీకు సారాంశం గ్యారంటీగా వస్తుంది. 6th లెసన్ సారాంశాలు బాగా చదవండి. ఈ 6th లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెకండ్ పేపర్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ పేపర్ అయినట్టు, ఈ లెసన్తో మీకు ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయినట్టు. సెకండ్ పేపర్లోకి మనం ఎంటర్ అవ్వాలి, ఓకేనా? ఒకసారి ఇది సారాంశం వినండి, పేజ్ నెంబర్ 29. యాక్చువల్గా లెసన్ పేరు ఏంటని చెప్పాను మీకు, జేమ్స్ బాండ్ ఇలాహాబాద్ మే అని చెప్పాను. జేమ్స్ బాండ్ అంటే తెలుసా మీకు? క్రైమ్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. క్రైమ్ స్టోరీస్ అవి వస్తుంటాయి కదా. ఇలా జేమ్స్ బాండ్ సంబంధించి ఒక బుక్ అనమాట, ఒక బుక్ రాసిన వాళ్ళు అనమాట, రాసిన ఆయన. ఆ జేమ్స్ బాండ్ అంటే అందులో ఒక క్యారెక్టర్, ఆయన పేరే రాసిన ఆయన్ని జేమ్స్ బాండ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో జేమ్స్ బాండ్ అంటే ఇప్పుడు మనకి క్రైమ్ స్టోరీస్ అవన్నీ వస్తూ ఉంటాయి, మనం ఇంట్రెస్ట్గా చూస్తాం కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇటువంటివి. సో దానికి చూడండి ఒకసారి. ఇలాహాబాద్ కా పురాణా నామ్ ప్రయాగ్ హై. ఇలాహాబాద్ అని ఒక దాని పురాణా నామ్, ఓల్డ్ నేమం ప్రయాగ్. అది దేనికి ఫేమస్ అంటే యహ నగర్ సాహిత్యకే లియే ప్రసిద్ధ హై. సాహిత్యం అంటే ఏంటి? కవులు ఎవరైతే సాహిత్యం రాస్తారో, రచనలు చేస్తారో, కవిత్వాలు రాస్తారో వాళ్ళకి ప్రసిద్ధి అంటే ఫేమస్ అంట. और अमरूद के लिए भी मशहूर है. అమరూద్ అంటే జాంకాయలకి మహా ఫేమస్ అంట. ఓకే, నోట్ ఆన్ ద పేజ్. యహ సభీ ప్రకార్ కే సాహిత్యక్ హై. ఇది సారాంశం ఇంత పెద్దది ఉందని చూసి భయపడకండి. సింపుల్గా నేను చెప్పిన దాంట్లో ఓన్గా కొన్ని పాయింట్స్ తీసి రాసుకోండి చాలు, మొత్తం అంతా ఏం రాసేయక్కర్లేదు. యహ సభీ ప్రకార్ కే సాహిత్యక్ హై అంటే ఏంటి? మొత్తం అన్ని రకాల రచనలు చేసే వాళ్ళందరూ కవులు మొత్తం ఆ సిటీలోనే ఉన్నారంట. कुछ लोग परंपरा से कर रहे हैं तो कुछ लोग उद्योग धंधे के साथ कर रहे हैं. उन दोनों के बीच में एक भाईचारा है. అంటే కొంతమంది యాక్చువల్గా ఇందులో మీకు టిప్పణీలో కూడా ఉంది, ఈ దీని గురించే ఇచ్చారు. టిప్పణీలో కూడా ఈ ప్రయాగకే సాహిత్యక్ అని ఇచ్చారు. ప్రయాగ్లో ఉన్నటువంటి సాహిత్యకులు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు ఏంటి, మ్యారేజెస్ అవని వాళ్ళు, ఇంకెప్పటికీ అవ్వదు అన్నవాళ్ళు, నెక్స్ట్ అన్నీ అయిపోయి వైరాగ్యం తీసుకున్న వాళ్ళు, నెక్స్ట్ ఫ్యామిలీ పరంపర అంటే ఏంటి చూడండి, వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కవులైతే వాళ్ళ ద్వారాగా చేసేవాళ్ళు, కొంతమంది టైంపాస్కి చేసేవాళ్ళు, మొత్తం అందరూ కవులేనంట. సిటీ నిండా మనకేమి వెతుక్కోక్కర్లేదు. ఎవరు కావాలన్నా సిటీకి వెళ్ళామంటే ఏ టైప్ కవి కావాలన్నా కూడా మనకు అక్కడ దొరికేస్తారంట. అలా ఉంటుంది ఆ సిటీ. అదే రాస్తారు మీరు అక్కడ టిప్పణిలో. ఆ ప్రయాగ్కే సాహిత్యక్ అని అంటే ఆ ప్రయాగ్కే సాహిత్యక్ ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ అదే మీరు ఆ టిప్పణిలో రాస్తారు. ఇక్కడ కూడా సారాంశంలో అదే రాస్తారు. చూడండి, లేఖక్ రవీంద్రనాథ్ త్యాగి బచ్పన్ సే హీ జేమ్స్ బాండ్కే భక్తు ఫ్యాన్ కూడా కాదు, భక్తుడు జేమ్స్ బాండ్కి. ఎవరు? మన కవి రవీంద్రనాథ్ త్యాగి ఆయన పేరు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా జేమ్స్ బాండ్కి భక్తుడు అనమాట, అంత ఇష్టం అనమాట జేమ్స్ బాండ్ అంటే. ఉస్కి హరకతే और ఆదతే ఉनको बहुत పసంద్ థీ. ఆయన ఆ అలవాట్లు అనమాట, ఆయన అలవాట్లు, ఆయన పద్ధతి అంతా కూడా, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా వాడికి చాలా ఇష్టం ఆయనకి. క్యూంకి జేమ్స్ బాండ్ చోరోం और హత్యారోం. చోరోం అంటే దొంగల్ని, హత్యారోం అంటే మర్డర్స్ చేసిన వాళ్ళని పతాలగా తెలుసుకొని ఉनको అదాలత్ కే కటకరే మే ఖడా కర్వాతా థా. ఇవన్నీ రాయక్కర్లేదు, వీళ్ళందరినీ పట్టుకుంటారని రాస్తే సరిపోతుంది. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఆ జడ్జిల ముందు నిలబెడతారు, అలాగే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు. సో వీటికి ఆటోమేటిక్గా చిన్నపిల్లలు వీటికి ఇష్టపడతారు కదా, అలా అనమాట. ऐसे होनहार और प्रसिद्ध आदमी को हिंदी साहित्य में रुचि लेते देखकर लेखक को बड़ा आश्चर्य हुआ और दुख भी. చూడండి, ऐसे होनहार और प्रसिद्ध आदमी అలాంటి ఫేమస్ పర్సన్ హిందీ సాహిత్య में रुचि लेते देखकर లేఖకు బడా ఆశ్చర్య హువా ఆర్ దుఃఖ్ బి. అంటే ఏంటి, అంత ఫేమస్ అయిన ఆర్టిస్ట్ దేని మీద మన రచనలు, కవిత్వాలు
వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఈయనకి బాధగాను ఉందంట, అలాగే ఆనందంగాను ఉందంట. ఎందుకు బాధగా ఉంది? ఈయన అందులోనే పుట్టి అందులోనే పెరిగారు కనుక అతనికి ఇష్టం లేదు, అంతే కదా. కొంతమంది చూడండి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అది పేరెంట్స్ ఒత్తిడి వల్ల అలా అనమాట. అలా సరే వీళ్ళ ఊరికి ఆయన విజిట్ చేయడానికి వస్తున్నారు. ఆయన అంత పెద్ద జేమ్స్ బాండ్ ఆయన ఇక్కడికి వస్తున్నారంటే సంతోషంగా ఉంది. ఓకే, ఆయన ఈ సాహిత్యాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే సాడ్గా ఉంది. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు ప్రయాగ్తో పెహలే సే హీ సాహిత్యకారోं का నగర్ హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయాగ్ ఎలాంటి నగరం? సాహిత్యకారుల నగరం. అంటే మొత్తం కవులే ఉంటారు, साहित्यकारुले ఉంటారు. जेम्स बॉन्ड को अपनी काव्यगत विशेषताओं को प्रकट करने के लिए प्रयाग की एक बहुत पुरानी प्रसिद्ध संस्था की गोष्ठी तैयार हो गई. అంటే ఆ జేమ్స్ బాండ్ తన గురించి పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ సిటీ అంతా రెడీ చేశారు, జేమ్స్ బాండ్ వస్తున్నారని. ఓకే, ఉస్మే లేఖక్ भी शामिल होने गए. మొత్తం అందరూ అక్కడికి రైటర్స్ అందరూ వచ్చేసారు. ప్రసిద్ధ కళాకారు भी उपस्थित थे. గొప్ప గొప్ప కళాకారులు కూడా వచ్చారు. నియమానుసాर काम चलने लगा. మొత్తం అన్ని చక్కగా రూల్స్ ప్రకారం అన్ని వర్క్ జరుగుతుంది. कुछ देर बाद కొంచెం సేపు తర్వాత జేమ్స్ బాండ్ अपनी जगह खड़े होकर, जगह అంటే ప్లేస్, తన ప్లేస్ నుంచి నుంచొని తీర్ కి తరహ అంటే ఒక బాణం లాగా తీకే స్వరమే బోలే, చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడంటే ఏమని? ఆప్ ఏక్ థర్డ్ రేట్ సాహిత్యకార్ హే. మీ అందరూ ఒక థర్డ్ రేట్ కవులు, వేస్ట్, వరస్ట్ ఫెలోస్ ఇలా అన్నాడు. నెక్స్ట్ आपसे बड़ा పొంగా లేఖక్ इस समय प्रयाग में नहीं है. ఇంత దారుణమైన రైటర్స్ ఇంకెవరో దొరకరు, ఈ ప్రయాగ్లోనే దొరుకుతారు, ఇంకెక్కడ ఉండరు అంటున్నాడు. आप एकदम खोखले है. జేమ్స్ బాండ్కి ఆవాజ్ సున్కర్ లోక్ చౌంక్ పడే, ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా స్టేజ్ల మీదకి వచ్చారంటే వచ్చిన ఊరిని అక్కడ ఉన్న ప్రజల్ని పొగుడుతూ ఉంటారు, మన కామన్ అది. బట్ ఆయన తిడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. क्योंकि इस प्रकार की प्रकट నారేబాజీకి ఆద్మీ నహీ తే. ఇప్పుడుకి వచ్చి అలా మాట్లాడిన మనిషిని ఎక్కడ చూడలేదు, ఎవరో చూడలేదు. ఏక్ సాహెబ్ కో షాయద్ మూర్ఛిత్ హీ హో గయే. ఒక ఆయన అయితే కళ్ళుదిరి పడిపోయాడట ఈయన మాటలకి. ఓకే, లేఖక్ జేమ్స్ బాండ్కే ఫ్యాన్ తే. అయ్యో బాబు, పెద్ద ఫ్యాన్ కదా, అలా ఉండిపోయాడంట లేఖక్. తోబీ ఉన్హోనే కభీ యహ్ నహీ సోచాతా, అస్సలు ఆలోచించలేదంట అలాగా. జేమ్స్ బాండ్ ప్రయాగ్ మే హీ ఆకర్, వాళ్ళ ఊరికే వచ్చి ప్రయాగ్కే లేఖకోంకు ఉన్కే ముఖ్కే సామ్నే ఉన్హే గాలియా దే సకే. వాళ్ళ ఊరికే వచ్చి అంత దారుణంగా వాళ్ళ కవులని ఆ ఊరిని తిడతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. जेम्स बॉन्ड इसी प्रकार सभी लेखकों को नालायक का नाम देते हुए फिर रहा था. అలా తిడుతూనే ఉన్నాడంట అందరు రైటర్స్ అందరినీ. सौभाग्यवश अगले हफ्ते में लेखक को जेम्स बॉन्ड से फिर मुलाकात हुई. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అనుకోకుండా మళ్ళీ కలిశాడంట. ఎవరు? మన రైటరు జేమ్స్ బాండ్ గారు. विदेशी भाषा के भारतीय लेखक की एक संगोष्ठी को भी इसी प्रकार गालियां खानी पड़ी. आप थर्ड रेट है, ఇంత దారుణంగా తిట్టారు కదా. ఆ కూడా హై, ఆ చెత్త, మీరు ఇంత థర్డ్ రేట్స్, మీరు వేస్ట్, ఆర్ ఆప్కా సాహిత్య కర్కట్ హై, చాలా దారుణంగా ఉంటుంది మీ కవిత్వం ఇలా. లేఖక్నే బాండ్కే పేరు పకడ్కర్ కహా. అలా అని కాళ్ళు పట్టుకొని తిరిగి ఎవరో మన లేఖకు ఆళ్ళని తిట్టాడు ఆయన్ని అని. ఆయన కాళ్ళు పట్టుకొని మే ఉన్సే బి నీచ్ और 5वें दर्जे का लेखक हूं. మీరు ఎంత దారుణమైన, మీరు థర్డ్ రేట్, మీరు వేస్ట్, నేను మీకన్నా వేస్ట్ అని చెప్పి కాళ్ళు పట్టుకొని రిప్లై ఇచ్చాడు అనమాట మన లేఖకు. ఫిర్ లేఖక్ నే పూछा कि कृपया बताइए कि आगे हमारे साहित्य क्या होगा. ఓకే, మీరు వేస్టే కదా, నేను వేస్టే, ఇప్పుడు మరి ఎదరికెళ్ళి ఇంకేం రాద్దాం మన ఇద్దరం కలిసి అని అడిగాడంట. ఓకే, బాండ్ నే ఉత్తర్ దియా హోగా క్యా అగలి పీढ़ी ఆయేగి. మళ్ళీ ఇంకో దరిద్రం వస్తుంది అనమాట అని అంటున్నాడు ఆయన. తుమ్ బహుత్ గటియా కిస్మ్కే ఇన్సాన్ హో. నువ్వు చాలా ఇదే నోడివి నువ్వు. तुम फ्रांस में होते हो, पुताई का काम करते. నువ్వు బత్తీలు వ్యాపారం చేసుకుంటావు, ఫ్రాన్స్లో ఉండుంటే ఎందుకు పనికిరావు, లేఖగా అసలు పనికిరావు రైటర్గా అని చెప్పి. అంటే వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారనమాట. ఆయన వీళ్ళని తిట్టారు కదా, మరి ఈయన ఆయనకి బుద్ధి చెప్పాడు. అంతమే లేఖకు జ్ఞాత హువాకి గాలి దేనే వాళ్ళకు సారీ దునియా జాంతీ హై. ఎవరైతే బాగా చూడండి, ఇప్పుడు మన వర్మ గారి గురించి ఎలా చూపిస్తున్నారో అలాగా. వర్మయ్యనా ఆయన ఎవరు? ఆయనే కదా, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక తిట్టుకుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఫేమస్ అయిపోయి మొత్తం అందరికీ తెలిసిపోయి ఆఖరికి ఆయన పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. అలాగా ఇక్కడ ఈ జేమ్స్ బాండ్ గారు కూడా అందరినీ తిడుతూ ఉంటే, ఇప్పుడు పొగిడేసి వెళ్ళిపోతే ఆ క్షణం మర్చిపోతారు అంతే జనాలు. అదే తిడితే జీవితాంతం గుర్తుపెట్టేసుకుంటారు కదా, పలానా ఆయన వచ్చి ఇలాగ అన్నారు అని. సో అలా అనమాట. ఆ టైప్లో ఈ లేఖకు అంచనా వేశారనమాట ఆయన్ని. ఓహో, ఈ టైప్ అనమాట
ఇలాగైతే అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. సారీ దునియా జాంతి హే, ప్రపంచం తెలుసుకుంటది అలాంటి వాళ్ళని చెప్పి. సామ్నే ఎక్ సుందర్ యువతి జా రహీ థీ, పక్క నుంచి ఒక అందమైన అమ్మాయి వెళ్తుందంట. తో దోనం సజ్జన్ చుప్ రహే, ఇద్దరు సజ్జన్ అంటే జెంటిల్మెన్స్ అనమాట. ఇద్దరు తిట్టుకున్న జెంటిల్మెన్స్ కూడా అప్పటికప్పుడు చుప్ హోగాయి, నోరు మూసారనమాట. అది ఈ స్టోరీ, జేమ్స్ బాండ్ స్టోరీ. మీకైతే అర్థమైంది కదా, అర్థమైన దాన్ని ఓన్గా రాసేయండి. మొత్తం స్టోరీ అంతా మీరు ఓన్గా రాసేయండి. ఇక్కడ సందర్భ సహిత వ్యాఖ్యలు ఇచ్చిన అదే రాయాలి. ప్రయాగ్కే కవి, చెప్పాను కదా సాహిత్యకారులు ఎలా ఉంటారు, ప్రయాగలో టిప్పణి అదే రాయడమే. ఈ లెసన్తో మనకి ఎండింగ్ ఇక్కడతో ఆపేద్దాం. ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఓకేనమ్మా, ఇది కూడా కంప్లీట్ చేసేసుకుంటే మనం సెకండ్ పేపర్లోకి వెళ్దాం. ఓకేనా. ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది కనుక మీరు అక్టోబర్కైనా నా దగ్గరికి వచ్చే నా దగ్గర ఈ సెప్టెంబర్లో మొత్తం మనం సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ కూడా కంప్లీట్ చెయ్యాలి. దాంతోపాటు తెలుగు ఒకటి ఉంది మనకి, ఇంకా తెలుగు ఒక 50 మార్క్స్కి, అది కూడా నేర్చుకోవాలి కదా. మరి కొంచెం ఫాస్ట్ అప్ అవ్వాలి, ఎవరు స్లోగా ఉండొద్దు. చక్కగా ఫాస్ట్గా యాక్టివ్గా చదవండి. 6th లెసన్స్తో చాలు. మీరు ఓన్గా ఏం రాసినా ఓకే. జేమ్స్ బాండ్ గురించి మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు, భయపడక్కర్లేదు. చక్కగా రాయండి. గుడ్ బై నాన్న.